అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ సంబంధించి బోధన్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమంటూ కూడా ప్రకాష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే షకీల్కు ఆదరణ తగ్గుతుందని ప్రకాష్ రెడ్డి అన్నారు. కవిత ఏర్పాటు చేసినటువంటి సభ సక్సెస్ కావాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జనం రాకపోవడంతో మహారాష్ట్ర కూలీలు పిలిపించుకొని వారు సభ నిర్వహించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా క్లియర్గా ప్రకాష్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే బీజేపీ గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎమ్మెల్యే షకీల్ సంబంధించినటువంటి సొంత వకీలే కొంతవరకు జైలుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు టికెట్ వస్తుందా రాదా ఒక తరచుగా ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన లిస్టులో షకీల్ పేరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా బోధన్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. ఎన్నికలు దగ్గర పడడంతో నిజామాబాద్ జిల్లా బోధన్లో బీజేపీ పార్టీ బలోపేతానికి కూడా ఆ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో కింది స్థాయిలో కూడా కార్యకర్తలు సంయుక్తం చేసేందుకు కూడా కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జి మేడపల్లి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. వీరికి మరియు చెప్పండి, మీ ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో పార్టీ ఎలా ఉంది, ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమం నిర్వహిస్తుంది, ఎన్ని రోజుల పాటు ముఖ్య ఉద్దేశం అంటే అసలు ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం, జాతీయ పార్టీ మొత్తం ఒక ఏదైతే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా 119 నియోజకవర్గాలకు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేని అటు మహారాష్ట్ర నుండి, ఇటు కర్ణాటక నుండి, అలాగే అస్సాం నుండి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క పేరు ఎమ్మెల్యే ప్రవాస్ యోజన అని. ఇది 7 రోజుల కార్యక్రమం. 7 రోజులు ప్రతిరోజు కూడా డే 1 రోజు మొత్తం నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరుగుతాయి. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండల స్థాయి మీటింగ్ జరిగి 6వ రోజు ఏదైతే బైక్ ర్యాలీ నిర్వహించి, ముఖ్యంగా ఏదైతే రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని మొత్తం క్యాడర్ని ఉత్తేజపరిచి పార్టీని విజయం వచ్చేటట్టు పార్టీ క్యాడర్ మొత్తాన్ని ఏదైతే ఎన్నికలకి సిద్ధం చేసే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మొన్న బోధనలో కూడా ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడ బహిరంగ సభ పెట్టింది. చాలా మంది కూడా పబ్లిక్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా మరోసారి ఎమ్మెల్యే షకీల్ జెండా ఎగరేస్తారని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి మొన్న గత వారం జరిగిన వాళ్ళు ఏదైతే బూత్ కమిటీ మెంబర్ల మీటింగ్ అని చెప్పడం జరిగిందో దాంట్లో వాళ్ళు 200 నుంచి 300 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి అటు మహారాష్ట్ర నుంచి బయట నియోజకవర్గాలు, బోధన నియోజకవర్గాలు కాకుండా బయట నియోజకవర్గాల నుంచి మొబిలైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి కంప్లీట్గా భయం పట్టుకుంది, ఇక్కడ ఈ సీట్ కోల్పోతామని చెప్పి. ముఖ్యంగా షకీల్ ఏదైతే మాట్లాడుతున్నాడో మైనార్టీలలోనే నమ్మకం కోల్పోయాడు. మైనార్టీలో ఈరోజు ఓటు వేయడానికి వస్తే చెప్పులో దండలు వేయడానికి రెడీగా ఉన్నారు. అయితే మైనార్టీస్ కంప్లీట్గా గతంలో ఏదైతే 6 నెలల క్రితం జరిగిన బోగస్ కంప్లైంట్స్ ఇచ్చి అటెంప్ట్ మర్డర్ కేసుల మీద మైనార్టీ సోదరులని జైల్లోకి పంపించడం జరిగింది. అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మైనార్టీ సోదరులు అలాగే బోధన్ ప్రజలందరూ కూడా షకీల్ని ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు. దానికి షకీల్ని ఇంటికి పంపించే స్థాయి ఓన్లీ భారతీయ జనతా పార్టీకే ఉందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఏదైతే సభని వీళ్ళు నిర్వహించారో, నిజాం షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్లో నిర్వహించారో, అక్కడికి అత్యధికంగా రైతులు వచ్చారు. రైతులు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో, వీళ్ళు ఏదైతే 2014 కానివ్వండి, 18 కానివ్వండి, కవిత కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, అయితే 100 రోజుల్లో ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తా అన్నారు. లాస్ట్ 6 months బ్యాక్ కూడా కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చెప్పారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని. కానీ ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు అక్కడే అదే ప్లేస్లో 12 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా కానీ వాళ్ళని అరెస్ట్ చేసి, భారతీయ జనతా పార్టీ వివిధ పటాల వాళ్ళని కూడా అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఈ సభ నిర్వహించడం జరిగింది. అంటే వీళ్ళకి అంత భయం ఎందుకు? వాళ్ళ గ్రౌండ్లోనే సభ నిర్వహించడం జరిగింది. అంత భయం ఎందుకు వీళ్ళకి? కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఓడిపోతామని చెప్పేసి భయం పట్టుకుంది. భయం పట్టుకొని ఇప్పుడు షకీల్
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ 3 నెలలు ఉంటాడు ఇక్కడ. ఎలక్షన్స్ అయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్స్కే వస్తాడు ఇక్కడికి. సీనియారిటీ వర్సెస్ సిన్సియారిటీ అని చెప్పడం జరిగింది కవిత గారు. బస్ మేము కూడా తప్పకుండా ఒప్పుకుంటున్నాం. సీనియారిటీ వర్సెస్ సిన్సియారిటీ. అటు 9 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ కావాలా సీనియర్గా, లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి సిన్సియర్ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ప్రజలు సిన్సియారిటీకి ఓటేస్తారని చెప్పేసి పూర్తి నమ్మకంతో ఉన్నాము. అందుకని భారతీయ జనతా పార్టీతోటే ఉన్నారు ప్రజలంతా. తెలంగాణ నిజామాబాద్ తో పాటు తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కడ లేదు, మీ ఎంపీని కూడా ఎక్కడ నిలబడితే అక్కడ ఉరికిపించి మరీ ఓడిస్తామని చెప్పి కూడా కవిత కామెంట్ చేసింది. గతంలో ఒక ముఖ్యమంత్రి కూతురై ఉండి, అంత పెద్ద స్థాయి ఉండి, ముఖ్యమంత్రి కూతురుగా ఎంపీగా కాంటెస్ట్ చేసి ఏ రోజు కూడా ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజలతోటి మమేకం కాకుండా అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదైతే కవిత గారు ప్రవర్తించారో ఆ ప్రవర్తన సరైన గుణపాఠం అప్పుడే చెప్పారు ప్రజలు. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా కవిత ఎక్కడ నిలబడా కానీ తప్పకుండా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో తప్పకుండా ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ బోధన ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ ఇటు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉండే, మరి ఎంఐఎం కూడా పార్టీలకు పోయే సిద్ధమవుతున్నాడు. అలాంటి ఎక్కడ నిలకలేని ఒక వ్యక్తిని ఎలా గెలిపిస్తారని చెప్పి కూడా అంటున్నారు. ఈరోజు ఏదైతే మొన్న మీటింగ్లో షకీల్ అన్నాడో, అసలు ఆ వర్డ్ యూజ్ చేసే అర్హత కూడా షకీల్కి లేదు. ఎందుకంటే షకీల్ ప్రథమంగా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసింది భారతీయ జనతా పార్టీలో. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ప్రెసిడెంట్గా ఉన్నాడు, తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్లో ఉన్నాడు. రేపు బీఆర్ఎస్ ఓడిపోతుంది కాబట్టి తప్పకుండా మళ్ళీ భారతీయ జనతా పార్టీలో రమ్మంటున్నాం. మేము వస్తే ఇక్కడే ఏదైతే మైనార్టీ మోర్చా పోస్ట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో ఉంచుతాము. కాబట్టి మైనార్టీలు నమ్ముతలేరు కాబట్టి తనకి వేరే ఆప్షన్ లేదు. డెఫినెట్గా మళ్ళీ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు కూడా వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుండి పోటీ చేస్తారని చెప్పి కూడా షకీల్ హాట్ కామెంట్ చేశారు. దాన్ని దృష్టిలో అదే చెప్తున్నాను నేను మీకు, ఎంఐఎంకి పోవాల్సిన అవసరం నాకు లేదు. ఏదైతే మైనార్టీ సోదరులు ఈరోజు షకీల్ వైపు లేరు, షకీల్ని వ్యతిరేకిస్తున్నారు, షకీల్కి మైనార్టీ ఓట్ అనేది పడదు. కాబట్టి మైనార్టీలని ఎగ్నెస్ట్గా ఉన్నారు కాబట్టి మైనార్టీ మీద కామెంట్ చేశాడు. ఇకపోతే అసలు షకీల్కి ఒకవేళ ఉన్న ఒకే ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే షకీల్ మీద, మైనార్టీస్ మీద ఈ షకీల్ వ్యక్తిత్వం కరెక్ట్గా ఉంటే మరి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా? పార్టీ ఏం గుర్తింపు ఇచ్చింది షకీల్కి? ఈరోజు షకీల్ మాట్లాడుతున్నాడు, మొన్న నేను కరోనా టైంలో సహాయం చేశానని. కరోనా టైంలో సహాయం పక్కన పెట్టు, మొన్న 2 నెలల క్రితం నుంచి వర్షాలతోటి రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే రైతులు కనపడలేదని చెప్పేసి అన్ని విలేజ్లలో ఫ్లెక్సీలు పెడితే ఇదే షకీల్ ఎక్కడికి వెళ్ళాడు? దుబాయ్కి వెళ్ళాడు. అలాగే కరోనా టైంలో షకీల్ బ్రదర్ కలిసి అదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించి ఆ రోజు కరోనాకి ఇబ్బంది కలిగించింది వీలు కాదా? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రతిపక్షాలని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన అప్పటి వరకు సునకానందం పొందొచ్చేమో కానీ ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా సరైన బుద్ధి చెప్తారు, వీళ్ళని చిత్తుగా ఓడిస్తారు. రానున్న ఎన్నికల్లో మీకు ఏ పార్టీ మీకు పోటీ అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ లేకుండా అధికార బీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అసలు? కాంగ్రెస్ పార్టీ లేదు. బోధన్ నియోజకవర్గంలో పోటీ వల్ల బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, బీజేపీ ఈ కింది స్థాయిలో బలోపేతం చేసేందుకే ఇటు అలాంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి ఎమ్మెల్యే ప్రవాస కార్యక్రమాన్ని కూడా గత 7 రోజులుగా కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు తన మీద కామెంట్ చేసినటువంటి షకీల్ గతంలో బీజేపీ పార్టీలో ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు, రేపు ఏ పార్టీకి పోతారో తెలియని పరిస్థితి ఉందని చెప్పి ముఖ్యంగా అటు మైనార్టీలు కూడా అతని షకీల్ను నమ్మే ప్రసక్తి లేదని చెప్పి అందుకే తనపై కామెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా కవిత తమ ఎంపీ అరవింద్ పై చేసిన కామెంట్లపై కూడా మేడపడి ప్రకాష్ స్పందించారు. తన ఎంపీని కాదు, ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఎక్కడ నిలబడితే అక్కడ ఓడించి తీరుతామని చెప్పి కూడా ఇటు మేడపడి ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా